ఎన్నికల్లో కుటుంబ బంధాలు బాంధవ్యాలు కూడా చూస్తూ ఉంటాం. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ప్రత్యర్థులుగా రెండు పార్టీల నుంచి పోటీ చేసే పరిస్థితి కూడా చూస్తుంటాం. అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే వారి కోసం పరితపిస్తూ వారి గెలుపు కోసం కృషి చేసే వారిని కూడా చూస్తూ ఉంటాం. విశాఖపట్నం జిల్లా వరకు మనం చూసుకుంటే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కోసం తన అక్క పిల్ల రమాకుమారి గారు ప్రస్తుతం వార్డున ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఆడారి ఆనంద్ కుమార్ గారికి గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆమె ఇప్పటికే మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. పిల్ల రమాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆమె అంటే అనుభవాలని అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఆమె ఎలాంటి సమస్యలను ప్రజలకు అడుగుతున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో చాలా అంటే మీ తమ్ముని కోసం కృషి చేస్తున్నారు. ఎలాంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది? ముందుగా ఐటీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ అన్నది సహజంగా మనకి తెలిసి ఏ విధంగా ఉంటుందో పబ్లిక్లోకి వెళ్ళి మనం ఓటు అడుగుతూ ఉంటాం. కొంతమంది నవ్వుతూ పలకరిస్తారు, కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు, కొంతమంది వాళ్ళ మొహంలో చిరాకు కూడా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఆ ఓటర్స్ని ఎలా ఉన్నారు అన్నది మనకు ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంది సార్. బట్ నా ఈ 30 సంవత్సరాల సర్వీస్లో, అంటే నేను 30 సంవత్సరాలుగా ఈ పాలిటిక్స్లో ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఈ విధమైన రిసీవింగ్ ఎప్పుడు చూడలేదండి. పబ్లిక్లోకి వెళ్తే అంత అభిమానంగా మా వ్యక్తి వచ్చాడు, మా వ్యక్తిని మేము మా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి వీధిలోని హారతులు పడుతూ, వీధిలో ఒక హారతి కాదండి, వీధిలోకి వెళ్ళేటప్పటికి 4-5 హారతులు, ఇంకా మా మొహాల నిండా బొట్లే ఉంటాయి. అంత హోల్ హార్టెడ్గా వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉంటే నాకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే మేము వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో మమ్మల్ని వాళ్ళ మనిషిగా చేసుకోవడం అన్నది ఇది చిన్న విషయం కాదు. నేను బూత్లోకి వెళ్ళినప్పుడు, నేను వార్డులోకి వెళ్ళినప్పుడు ఐ ఆల్వేస్ ఆస్క్, ఏంటి మీకు ఆనంద్ కుమార్ తెలుసా, ఫస్ట్ వర్డ్. ఎందుకంటే వ్యక్తి తెలుసు అంటేనే ఆ వ్యక్తికి ఓటు వేయండి అని అడిగినందుకు అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఆనంద్ కొత్తగా, అంటే 40 సంవత్సరాలుగా మేము డైరీలో ఉన్నా కూడా వార్డుల్లోకి వెళ్ళడం అన్నది ఇది మొదటిసారి. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని అడిగేదాన్ని, ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరినీ స్టూడెంట్స్ వరకు అడిగేదాన్ని. ప్రతి వాళ్ళు కూడా ఆనంద్ కుమార్ తెలుసు అంటే తెలుసండి, మాకు ఈ రోడ్డు వేశారండి, మాకు ఈ డ్రైన్ కట్టారండి, లేదు మా ఇంట్లో ఈ కష్టం వస్తే ఈ కష్టానికి నాకు సొల్యూషన్ చూపించారు, మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను, మందులు కొనిచ్చారు, హాస్పిటల్కి పంపించి నాకు వైద్యం చేయించారు. సో ఈ విధంగా ప్రతి ఇంటికి కుటుంబ సభ్యుడై వెళ్ళడం అన్నది, మరి మా నాన్నగారు ఆ విధంగా ఒక మంచి కొడుకుని కన్నారు, ఆయన పేరు నిలబెట్టే కొడుకుని కన్నందుకు ముందుగా భగవంతుడికి ధన్యవాదాలు తెలపాలి సార్. మేడం, యాక్చువల్గా మీకు అనకాపల్లి ఎంపీ సీట్ కూడా వైసీపీ ఆఫర్ చేసింది. ఇది ఆల్రెడీ విస్తృత ప్రచారం జరుగుతుంది, ఇప్పుడు కూడా మీ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ మీరు ఎందుకో దాన్ని అంటే వద్దనుకున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి దీనిలో ఉన్న విషయం ఏంటి, ఎందుకు మీరు వద్దనుకోవాల్సి వచ్చింది? సార్, యాక్చువల్గా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఫస్టే చెప్పాను, ఒక కుటుంబంలో 2 సీట్లు ఎందుకు సార్, ఆల్రెడీ మాకు ఒకటి ఇచ్చారు. సీఎం గారు ఎంతో నమ్మకంతో ఆ రోజు నేను సీఎం గారిని అడిగాను, ఎందుకు సార్ మమ్మల్ని వెస్ట్కి పంపిస్తున్నారు, రూరల్ ఏరియాలో మీరు ఇవ్వచ్చు కదా అని నేను సీఎం గారిని అడిగానండి. అడిగితే సీఎం గారు ఒకటే మాట చెప్పారు, అమ్మ ఆనంద్ ఒక్కడే వెస్ట్లో చేయగలడు, ఆనంద్ నిలబెట్టగలడు, మీరు పంపించండి ఆనంద్ని, ఆనంద్కి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను. మరి ఆయన అంత నమ్మకం మా మీద పెట్టుకున్నప్పుడు మరి తమ్ముడికి నేను కూడా
కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే మేమిద్దరిమి కూడా కొంత, ఎందుకంటే ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీని మనం ఒక వ్యక్తి తిరిగేలేరండి. సో ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా ఉంటే అందరిమి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినందుకు ఒక అవకాశం బాగుంటుంది అన్న ఉద్దేశంతో, నేను ఆనంద్కి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు మా వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు మీరు ఎంపీగా రావాలని, ఎలమెంచలే కాదు మొత్తం. ఎందుకంటే నాన్నగారు వాళ్ళు ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో మాకు ఒక కుటుంబం, పాల కుటుంబం ఒకటి ఉంటుందండి. రైతులని కావచ్చు, లేకపోతే అక్కడ ప్రజలు కావచ్చు. నాన్నగారు చేసిన ఎన్నో కార్యక్రమాలు, చాలా చోట్ల బ్రిడ్జెస్ అవి కట్టడం, వాటి వల్ల మాకు పబ్లిక్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మాకు ఒక గుర్తింపు అన్నది నాన్నగారికి ఉందండి. సో ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు మీరు రావాలి రావాలి అని. ఈవెన్ ఎమ్మెల్యేస్ కూడా అడుగుతున్నారు రావచ్చు కదండి మీరు వస్తే సపోర్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఆనంద్కి మరి నేను అక్కగా నా బాధ్యత నాకుంది. ఎన్నో ఎలక్షన్స్లో నాకు పూర్తిగా సపోర్ట్ చేసి నాకు నిలబడేవాడండి. నేను అసలు ఏది చేసేదాన్ని కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడమే నా వంతు. మొత్తం ఎలక్షన్ అంతా కూడా తనే చేసేవాడు. ఈరోజు మరి నా అవసరం ఆనంద్కి ఉంది, అందుకని నేను ఇక్కడికి వచ్చాను సార్. అంటే ఇక్కడ సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే ఆనంద్ కుమార్ గారు ఆకలింపు చేసుకుంటున్నారు, చాలా కీలక సమస్యలు అవన్నీ ఉన్నాయి. ఈ సమస్యల విషయంలో మీకు కూడా ఏమైనా విజ్ఞాపనలు ప్రత్యేకంగా ప్రజలను చూస్తున్నాయి మేడం? అంటే నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ షార్ట్ పీరియడ్ అండి, జస్ట్ ఒక 10 days అయింది. ఈ 10 daysలో నేను తిరిగినప్పుడు ఎవరు ఏ సమస్య అయినా ఆనంద్ని అడుగుతూ ఉంటే, నేను ఆనంద్తో కూడా వెళ్తున్నాను కదా, ఈ సమస్య ఉంది అంటే దాని గురించి చాలా వివరణగా చెప్తున్నాడండి తను. అంటే ఏదో ఎప్పటి నుంచో ఇక్కడ ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఈ ప్రజలతో గత 10 సంవత్సరాల నుంచి తిరిగిన వాళ్ళకి కూడా అంత అనుభవం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి తను స్పందిస్తున్నాడు. తనకు ఆల్రెడీ సగం సొల్యూషన్ చూశాడు, చాలా మటుకి తను అవి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే ప్రతి కార్పొరేటర్ కూడా హీఈస్ హ్యాపీ. ఎందుకంటే ఏం పని చేసినా అలా వార్డులోని ఆ పేరు వాళ్ళకే కదండి వెళ్ళేది. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసినా కూడా ఆ పూర్తి క్రెడిట్ అంతా కూడా ఆ కార్పొరేటర్కి వెళ్తుంది. కాబట్టి ఈవెన్ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము ఇంత డబ్బుతో ఇంత మంచి అభివృద్ధి చేసాము. ఈ రోడ్స్ ఎక్కడికో కొండ, ఐ డోంట్ రిమెంబర్ స్టిల్, బట్ ఆ వార్డ్ ఐ థింక్ ఇట్ ఈస్ 59 అండి. 59 వార్డులోకి ఒకసారి ఆనంద్ లేనప్పుడు నాకు ఏదో ఒక ఫంక్షన్ పంపించారు, నేను వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ కొండమించి అందరూ దిగి వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యేని మాకు ఇక్కడ రోడ్ వేయమని అడుగుతున్నాం ఎన్నోసార్లు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా ఎన్నోసార్లు ఆయన ప్రామిస్ చేసి ఎన్నోసార్లు కొబ్బరికాయ కొట్టారు కూడా, కానీ ఇప్పటికొచ్చి మాకు రోడ్ రాలా. కానీ ఆనంద్ బాబు గడప గడపకి వచ్చినప్పుడు మేము చెప్తే మళ్ళీ నెల తిరగకుండానే మాకు ఇక్కడ రోడ్ వచ్చిందని చెప్పి మొత్తం వాళ్ళందరూ కిందకి దిగి వచ్చి చెప్పడం జరిగింది సార్. సో అప్పుడు అనిపించింది ఓకే, మాట ఇస్తే ఇప్పుడు మన సీఎం గారు అంటారు నేను మాట ఇచ్చానంటే మాట నిలబెట్టుకుంటాను అని. ఆల్మోస్ట్ ఆనంద్ కూడా మరి సీఎం గారు లాగే మాట ఇస్తే మాట తప్పడు, నిలబెట్టుకొని తీరుతాడు అన్నది ప్రజల్లో ఆ నమ్మకం వెళ్ళింది సార్. మేడం ఫైనల్గా అంటే ఈ వాలంటీర్ విషయంలో ఇప్పుడు తాజాగా కొన్ని ఆరోపణలు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. వాలంటీర్లు అంటే అంటే వాళ్ళని ఏ రకంగా అంటే చాలా పీక్ స్థాయికి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది విమర్శల విషయంలో. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? సార్ ఇది చాలా అన్యాయం అండి. ఎప్పుడైనా కూడా ఈ టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలాంటి స్థితికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ సీన్ గీతాంజలి's డెత్ అండి. ఇది వాళ్ళు తెలిసి చేశారో తెలియ చేశారో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని బ్యాడ్గా క్రియేట్ చేయడం, క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేయడం అన్నది చాలా తప్పు అండి. దే హ్యావ్ నో రైట్స్ ఎవరికైనా, అది ఏ పార్టీ వాళ్ళకైనా. అది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ టీడీపీ అండి, వైఎస్ఆర్సీపీ పార్టీకైనా లేకపోతే మిగతా జనసేన కావచ్చు, వాట్ యు కాల్ దట్ బీజేపీ కావచ్చు, ఎవరికైనా కూడా ఎదుటివాడి క్యారెక్టర్ మీద మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. అదేవిధంగా నిన్ను కూడా నేను విన్నానండి, అంటే హవెన్ సీన్ ఇట్, బట్ చాలామంది వచ్చి నాతో చెప్పారు వాలంటీర్స్ కూడా టెర్రరిస్టుల కింద మాట్లాడడం ఉంది. ఎవరికి కూడా వాళ్ళ గురించి ఒక్క మాట అనే రైట్ లేదు సార్. వాళ్ళు సేవ చేస్తున్నారు, పబ్లిక్కి సేవ చేస్తున్నారు. గవర్నమెంట్ దానికి ఏం డబ్బులు పే చేయటం లేదండి. వాళ్ళు చేస్తున్న సేవకి గౌరవ వేతనం ఇస్తున్నారు. అదే గౌరవ వేతనం ఒక కౌన్సిలర్ తీసుకుంటున్నారు, ఒక సర్పంచ్ తీసుకుంటున్నారు, అలాగే ఒక
చైర్పర్సన్గా నేను తీసుకుంటున్నాను, ఒక ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు, ఎంపీ తీసుకుని, ఈవెన్ సీఎం ఆల్సో, మేబీ ఈవెన్ పిఎం ఆల్సో. ప్రతి వాళ్ళకి గౌరవ వేతనం అని ఉంటుంది. ఈ గౌరవ వేతనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా యు కాంట్ కాల్ దెమ్ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్స్. మాకు హక్కు ఉంది, మాకు గౌరవ వేతనం ఇచ్చినా కూడా పబ్లిక్లోకి వెళ్ళి ఓటు అడిగే హక్కు మాకు ఉన్నప్పుడు అదే గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్స్ ఎందుకు హక్కు ఉండదండి? వాళ్ళు నోరు లేని వాళ్ళు, చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నోరు నొక్కేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళని అడిగే హక్కు లేదు ఎవరికి. గవర్నమెంట్ కాదు కదా, ఈవెన్ వాట్ యు కాల్ దట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ మాట అనే హక్కు లేదు. అలాంటప్పుడు మమ్మల్ని కూడా కూర్చోమనొచ్చు కదా. మాకు మాత్రం ఎలా ఉంటుంది రైట్ వాళ్ళకి లేనప్పుడు? ఇది ఎందుకు ఆలోచించరు? వాళ్ళతో సేవ చేయించుకున్నాం. వాళ్ళు చేసిన సేవకి ఈవెన్ కలెక్టర్ ఆల్సో వోంట్ డూ దట్. వాళ్ళు చేసినంత సర్వీస్ ఈవెన్ కలెక్టర్ వోంట్ డూ ఇట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి తిరుగుతారండి, తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు. అది తప్ప అది ఏ గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తున్నారు చెప్పండి నాకు. నేను ఎలిమెంచల్ మున్సిపాలిటీలో ఉన్నానండి. మా ఆఫీసర్స్ అందరికీ తెలుసండి ఎలిమెంచల్లో ఉన్న ప్రజల గురించి, వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ సమస్యల గురించి ఏమన్నా తెలుసా? నో వన్ నోస్. ఈవెన్ కమిషనర్ ఆల్సో డజంట్ నో ఎనీథింగ్. తెలీదు. ఎప్పుడైనా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ఎలా ఉన్నదని ఒక విషయంలో చెప్తాను సార్. నేను ఒక సర్పంచ్గా చేశాను, ఇప్పుడు ఒక మున్సిపల్ చైర్పర్సన్గా చేస్తున్నాను ఒక మున్సిపాలిటీకి. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా నేనే మున్సిపల్ చైర్పర్సన్. సో అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ప్రతిరోజు కూడా మా ఇంటికి ఒక 15-20 మంది ఏదో ఒక సంస్థ వచ్చేవారు సార్, ఏదో ఒక సంస్థ. కానీ ఈ రోజుల్లో మా గుమ్మంలోకి అసలు ఈ సమస్య మాకుంది అని ఎవరూ రావటం లేదు. ఎందుకు? ప్రజలు ఆలోచించాలి, ఎందుకు ఇలా అవుతుంది? ఏదో ఎవరికైనా ఇప్పటికైనా కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సివిల్ మ్యాటర్సే తప్ప పబ్లిక్ కనీస అవసరాల గురించి ఒక వ్యక్తి కూడా గుమ్మం తొక్కటం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది పబ్లిక్ తెలుసుకోవాలండి. ఎందుకు సార్ ఒక టీడీపీ ధైర్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న టీడీపీ సింగిల్గా పోరాడినందుకు రాలేకపోతుంది అంటే సిగ్గుపడాలి ఆ పెద్ద ఆయన. నాకు వాళ్ళ సాయం కావాలి, వీళ్ళ సాయం కావాలి. జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాకపోతే ఎవరి సాయం మీరు తీసుకోవాల్సిన లేదు కదా. ప్రజలే తీర్పు ఇచ్చేస్తారు. ప్రజల తీర్పును అడ్డుకోనందుకే కదా నువ్వు ముగ్గురిని కలుస్తున్నావు. ఆ తీర్పు అంత గట్టిగా ఉంటుందనే కదా అంత భయపడుతున్నారు ఆయన. వాట్ ఈస్ దిస్? ఎందుకు అర్థం చేసుకోరు అందరూ? సార్ ఇప్పుడు కాదు సార్, ఈ రిజల్ట్స్ మీకు 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుందండి ఎంత మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు ఆయన. నిన్నే విన్నాను నేను జేడి నారాయణ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే ఒక 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ పాస్ 3rd స్టాండర్డ్ పారాగ్రాఫ్ చదవలేకపోయారని. సో మీరు ఒప్పుకుంటున్నారా ప్రీవియస్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నదన్నది? హీ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్. అది జగన్మోహన్ రెడ్డి గారు మనం పెట్టకూడదు. +2 అంటే ఈయన ఎడ్యుకేషన్ టైంలో కాదండి, ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, టీడీపీ గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్లో కురవాడు చదువుకుంటూ ఇప్పుడు +2కి వచ్చాడు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి నిజమే ఒప్పుకుంటాను ఎడ్యుకేషన్ బాగోలేదు, కానీ ఇప్పుడు ఆ సంస్కరణ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్లో వాడిని బయటకు తీసుకొస్తేనండి పావర్టీ అనేది తగ్గేది. లేకపోతే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వాళ్ళని ఎంత పైకి తీసుకురావాలన్న ఆ కుటుంబాన్ని మనం సహాయం చేయగలమే, కానీ ఆ కుటుంబాన్ని పూర్తిగా పైకి తీసుకురాలేము. అట్లీస్ట్ పైకి తీసుకొచ్చే వరకైనా మనం సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వాలి. వన్స్ వాళ్ళ ఇంట్లోంచి ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ బయటకు వచ్చాడు అనుకో నా కుటుంబం ఆటోమేటిక్గా ఒక స్థాయికి వెళ్తారు. దయచేసి అందరినీ ఆలోచించుకోమన్నది ఏంటంటే ఒక అవకాశం మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆ డిఫరెన్స్ అన్నది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అందరు ఎడ్యుకేటెడ్స్ని కూడా కోరేది ఏంటంటే
మీరు దయచేసి మీరు ఒక ఆలోచన, మీరు నాకు తెలుసు మీ ఆలోచన ఏంటో, బట్ స్టిల్ రూరల్ ఏరియాలో జరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. అక్కడ ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా స్కూల్స్ని ఒక్క చిన్న పని, చిన్న తాపీతో సిమెంట్ కూడా రాయలేని పరిస్థితిలో అన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. ఈరోజు స్కూల్స్లో మార్పు వచ్చింది. హెల్త్ విషయం, కుక్క కరిచినా కూడా మెడిసిన్స్ ఉండేవి కావండి, వాడు మళ్ళీ ఏ వైజాగ్ కేజీహెచ్కి వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా హెల్త్ సెంటర్స్ కట్టి పబ్లిక్ మంచి సర్వీస్ ఇస్తున్నారు సార్. కడుపుతో ఉన్న వాళ్ళకి, అంటే సిటీస్లో మీకు ఇవన్నీ తెలియవు. కడుపుతో ఉన్న వాళ్ళకి పల్లెటూరుల్లో తిండి కూడా సరిగ్గా పెట్టలేని తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. అంటే తిండి పెడతారు కానీ పోషక విలువలు ఉండవు అందులో. ఆయన ఇచ్చేవి ఎలా ఉన్నాయో తెలిసిన సార్, ఒక్కసారి మీరు చూడాలి. మన ఇంట్లో కూడా అలా ఉండవండి. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇది చూసాం కదా, తమ్ముని కోసం అక్క ప్రచారానికి సంసిద్ధమయ్యారు. ఆవిడ సుమారుగా 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎలమెంచరీ మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నారు, సర్పంచ్గా కూడా పనిచేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆమె స్పష్టంగా చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా మార్పులు చెందుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఆడారి ఆనంద్ కుమార్ కేవలం 1 ఏడాది 9 నెలల్లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా మరొకసారి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు గెలవాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తున్నానని ఆమె స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.